దొంగని ఏర్పరచుకున్నాడా లేదా? దొంగకి అపోస్తులుడు అని పేరు పెట్టాడా లేదా? ఆ దొంగ ద్వారా స్వార్థ ప్రకటించేటట్లు చేశాడా లేదా? ఆ దొంగ అద్భుతాలు చేయలేదా? ఆ దొంగ దెయ్యాలు ఎలగొట్టలేదా? ఒక చోట రాయబడింది ఏమో తెలిసినా, మీరందరినీ నేను ఏర్పరచుకున్నాను, అయితే మీలో ఒకడు సాతాను అంటాడు. మీలో ఒకడు ఎవరి గురించి చెప్పరేమండి? అంటే పరిశుద్ధుడనే? చాలా జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. కనుక దేవుడు నీ విషయంలో నిరీక్షిస్తూ ఉన్నాడు. దేవుడు నీ విషయమై ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ఎదురు చూచుచున్న, ఆయన ఏమంటే కోరుకుంటూ ఉన్నా, ఆయన నిరీక్షిస్తున్న పరిశుద్ధత ఉంది. ఆ పరిశుద్ధత నీలో మనలో ఉండును గాక. హల్లెలూయా. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగా ఉండడం అని అంటే ప్రభువు ఎదురు చూచుచున్న పరిశుద్ధత, ప్రభువు నీలో నిరీక్షిస్తున్న ఆ పరిశుద్ధత ఇంకను ఇంకను పెరిగి పెరిగి పరిశుద్ధులుగా ఉందురుగాక. హల్లెలూయా. అట్టి కృప ప్రభు దయచేయునుగాక. ప్రసంగాలు చేసే సామర్థ్యం పవిత్ర గుర్తు కాదు. బ్రహ్మాండంగా ప్రసంగం చేశాడంటే పరిశుద్ధుడని ఎప్పుడు అనుకోమాకండి. అర్థమవుతుందా? అనేకుల్ని యేసయ్య వైపు తిప్పుతూ ఉన్నాడు అనంటే ఎప్పుడు అనుకోమాకండి ఇతను పరిశుద్ధుడండి, ఇతను పవిత్రుడండి అని ఎప్పుడు అనుకోమాకండి. అది సూచన కానే కాదు. యేసయ్య ఆయన పని జరగగలిగేటట్లుగా, ఆయన పని ఆగిపోకుండా ఉండగలిగేటట్లుగా ఆయన అనేకుల ద్వారా ఆయన పని జరిగించుకొనును గాక. ఆయన పని జరిగించుకుంటా ఉంటాడు. ఆయన పని ఆగిపోకుండా సాగిపోగలిగేటట్లుగా, నశించిపోతున్న వారు రక్షణలోనికి రాగలిగేటట్లు ఆయన ఏం చేస్తారంటే ఆయన వాడుకుంటాడు, సేవకుని వాడుకుంటాడు. అంత మాత్రం ఏమండి పరిశుద్ధ ఉన్నట్టు కాదు, పవిత్రులుగా ఉన్నట్టు కాదు. ఏ రోజు ఎప్పుడు అనుకోమాకండి. సేవకుల్లోనైనా విశ్వాసుల్లోనైనా యేసయ్య ఎదురు చూచే పరిశుద్ధత ఉంది. హల్లెలూయా. అట్టిది మనం తెలుసుకుందుము గాక. హల్లెలూయా. దయ్యాలు ఎల్లగొట్టడం, అద్భుతాలు చేయడం, ఆశ్చర్యక్రియలు చేయడం, ఏమండి సూచక్రియలు జరిగించడం అది గొప్ప పని కాదు. యేసు ప్రభువు శిష్యుల్ని పిలిచింది ఎందుకంటే ఆయనతో ఉండునట్లు. అద్భుతాలు, మహత్కారాలు, సూచక్రియలు ప్రవచించడం అవేం తెలిసిన సైడ్ బిజినెస్. ముందు ఇది తర్వాత అది, ముందు ఇది తర్వాత అది. ఈరోజు చేసే పని ఏంటంటే ముందు అది చేస్తున్నారు, చేయవలసింది పక్కన పెడతా ఉన్నారు. అందుకనే ఈ రోజున ప్రభు అంటూ ఉన్నాడు, ఆ పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగా ఉండనిమ్ము. హల్లెలూయా. ఏ పరిశుద్ధత అంటే ఆయన నీలో ఎదురు చూచుచూ ఉన్న పరిశుద్ధత, ఆయన నీ యందు నిరీక్షించు ఉన్న పరిశుద్ధత నీలో ఉండును గాక. అట్టి కృపతో ప్రభు నింపి నడుపును గాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూద్దామా? చూడండి, 6వ అధ్యాయం 18వ వచనం. 6వ అధ్యాయం 18వ వచనం. జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. జారత్వానికి నువ్వు దూరంగా పారిపోవాలి. దాన్ని గుర్తుపెట్టుకుని ప్రియ దేవుని బిడ్డలారా, నీ వ్యక్తిగత జీవితంలో ప్రభు అనుగ్రహించిన ఆయుష్కాలం జారత్వమునకు దూరంగా పారిపోవుదువు గాక. హల్లెలూయా. అట్టి కృపతో యేసయ్య నింపు నడుపును గాక. మనందరికీ బాగా పరిచయం కదండి. యోసేపు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే ఏమండి ఎంత తొందర పెడుతూ ఉన్నా, ఏమండి ఎంత విసిగిస్తూ ఉన్నా, ఆ విసుగుదలకి ఏమండి ఆ తొందరపాటుకి ఈ అయ్యగారు లోబడలా, ఒప్పుకోకుండా విడిచి పారిపోయాడు.
జారత్వానికి చోటు ఇవ్వకుండా ఆ జారత్వం నాలో ఉండకూడదని విడిచి పారిపోయిన వ్యక్తిగా బైబిల్లో మనం గమనించగలుగుతా ఉన్నాం. విడిచి పారిపోకుండా ఏమండి విసిగి ఆ ప్రాణం పోవాలి అని కోరుకున్న వ్యక్తి ఎవరయ్యా అంటే, విసిగి చావగోరెను అనుకున్న వ్యక్తి ఎవరయ్యా అంటే సంసోను. ఇద్దరు యవనస్తులే, ఇద్దరు ఏమంటే దేవుని చేత ఏర్పరచబడిన వారే. ఇద్దరిని దేవుడే కోరుకున్నది, ఇద్దరిని దేవుడే నడిపిస్తూ ఉన్నది. అయితే వారిలో ఒకరేమో పారిపోయారు, ఒకరేమో ఏమండి అక్కడ ప్రాణం విసిగి చావగోరును అని ఉంది. పారిపోవచ్చు కదండి. దాన్ని గుర్తెరుగుదముగా అక్క మనందరికీ బాగా పరిచయం. ఇంకొక మాట ఏంటి తెలిసిన, నీవు యవ్వనేచ్ఛల నుండి చెప్పండి పారి పొమ్ము. నీవు యవ్వనేచ్ఛల నుండి పారి పొమ్ము. హెబ్రీ పత్రిక చూద్దామా, 12వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. అందరితో పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించండి. మన అనుదిన దైనందిన జీవితంలో మనం ప్రయత్నించగలగాలి. ఏ విషయమై అంటే అందరితో పరిశుద్ధంగా ఉండేదానికి ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. అద్భుతాలు చేసినోడు, ప్రవచనాలు చెప్పినోడు, తర్వాత దయ్యాలు పోగొట్టినోడు, లేకపోతే ఇంకొక కార్యాలు చేస్తూ ఉంటారే ఏమండి, ఆ చేసినోడు ఎవరైనా సరే పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవడును చూడడు అని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. కనుక మన వ్యక్తిగత జీవితంలో మనం చేయవలసిన పని ఏందయ్యా అంటే, అదేదంటారే చూడండి, సాధన చేస్తే సాధ్యం కానిది ఉంటుందా? చెప్పలేమండి. సాధన చేస్తే సాధ్యం కానిది ఉంటుందా? కాస్త కొంచెం సాధన చేయండి, పరిశుద్ధంగా బ్రతికేదానికి సాధన చేయండి. ప్రభువా, నాలో ఎదురు చూస్తున్న పరిశుద్ధత నేను కలిగి జీవించగలిగేటట్లుగా, మీరు అయ్యా నిరీక్షించున్న పరిశుద్ధత నేను కలిగి జీవించగలిగేటట్లుగా నాకు సహాయం చేయండి అని ప్రభు దగ్గర సహాయాన్ని కోరుకొని ప్రయత్నించి మనం నడిపించబడగలిగితే నిశ్చయముగా నా యేసయ్య విజయం దయచేయును గాక, అత్యధిక విజయం కలుగు చేయును గాక. ఆయన మన పక్షమయ్యుండి మన పక్షంగా కార్యం సఫలం చేయును గాక. హల్లెలూయా. మన దేవుడు అపవిత్రుడు కాదు. పలు మార్లు మీరు చూడండి, పాత నిబంధనలో మీరు చూడండి, కావాలంటే పలు మార్లు ఏమన్నా తెలిసిన, నేనే మీ దేవుడును, నేనెవరినై అంటే పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి. చూద్దాం అన్నమాట. లేవియాకాండం 11వ అధ్యాయం 44వ వచనం. లేవియాకాండం 11వ అధ్యాయం 44వ వచనం. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచు కొనవలెను. అమ్మ చూడండి, ఇక్కడ నేను పరిశుద్ధులై ఉన్నట్లు మీరును పరిశుద్ధులై ఉండునట్లు, నేను పరిశుద్ధుణ్ణి, మీరును పరిశుద్ధులై ఉండునట్లు మీరేం చేయాలంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ప్రతిరోజు ఏ విషయంలో అయితే నీకు అపజయం కలుగుతూ ఉందో, ఏ విషయంలో అయితే ఏమండి నీ జీవితం పరిశుద్ధంగా జీవించలేకపోతూ ఉందో, ఏ అనుభవంలో ఏమండి పరిశుద్ధత నీలో పోతూ ఉందో దాన్ని గుర్తెరిగి, ప్రభా ఈ విషయంలో అయినా నాకు పరిశుద్ధత కలుగు చేయనైనా, నా అపవిత్రతను మీరు తీసుకొని మీ పరిశుద్ధత నాకు దయచేయండి అయ్యా అని నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే నిశ్చయముగా నా యేసయ్య పరిశుద్ధులుగా ఉండేటట్లుగా చేయును గాక. ఆయన ఎదురు చూచిన, ఆయన నిరీక్షించిన పరిశుద్ధత
మనలో ఉండగలిగేటట్లుగా ఆయన చేయును గాక. హల్లెలూయా. మిమ్మును మీరేం చేసుకోవాలి? పరిశుద్ధపరచుకోండి. అదే మాట చూద్దాము, చూడండి. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. మిమ్మును పిలిచిన వాడు, ఉందా మాట్లేదా? మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. మనల్ని పిలిచింది ఎవరయ్యా అంటే పరిశుద్ధుడు. హల్లెలూయా. మనల్ని పిలిచింది ఎవరు? చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచింది ఎవరయ్యా అంటే అపవిత్రుడు కాదు. మనల్ని పిలిచిన దేవుడు ఎవరయ్యా అంటే పరిశుద్ధుడైన దేవుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు అంటున్న మాట తెలిసిన, మిమ్మల్ని నేను పిలిచా, నేను పరిశుద్ధుణ్ణి, మీరును సమస్త ప్రవర్తన యందు, ఒక విషయంలో కాదు, 2 విషయంలో కాదు, మీకు నచ్చిన విషయంలో కాదు, ఏమంటే నచ్చని విషయంలో కాదు, నీకు నచ్చినా నచ్చకపోయినా, నచ్చిన విషయంలోనైనా నచ్చకపోయిన విషయంలోనైనా సమస్త ప్రవర్తన యందు మనం పరిశుద్ధులంగా ఉందుముగాక. పరిశుద్ధులుగా జీవించే కృప దయచేయునుగాక. హల్లెలూయా. మనం పరిశుద్ధంగా జీవించాలని ఏ రోజైతే తీర్మానం చేసుకుంటామో, ఏ రోజైతే మనం ఆశపడుతూ ఉంటామో, ఆ రోజు నుంచి మనం ఎప్పుడు ఏ విషయంలోనూ మనం మనుషుల వైపు చూడమండి. మనం మనుషుల వైపు చూడం. పరిశుద్ధత నీకు కావాలి. యేసయ్య ఎదురు చూస్తూ ఉన్నా, ప్రభువు ఎదురు చూస్తున్న పరిశుద్ధత నాకు కావాలి అని ఆశించిన ఏ ఒక్కరూ మనుషుల వైపు చూడరు. భార్య భర్త వైపు చూడదు, భర్త భార్య వైపు చూడదు, భార్య భర్త ఇద్దరు పక్కింటోళ్ళ వైపు చూడరు, ఎవరి వైపు చూడరు. ఎవరి వైపు చూస్తారయ్య అంటే మనల్ని పిలిచిన వాడెవరు? పరిశుద్ధుడు. ఆయన వైపే చూస్తూ ఉంటారండి. యేసయ్య వైపు చూస్తూ ఉన్నామనుకోండి, ఏమండి, మన సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులంగా మారిపోతూ ఉంటాం. మనుషుల వైపు చూసామనుకోండి, ఏ మనిషి అయినా మీరు చూడండి, ఎంత పెద్ద సేవకుడైనా మీరు చూడండి, ఏమండి, బిషప్ కావచ్చు, లేదా బీడీలు కావచ్చు, రెవరెండ్లు కావచ్చు, లేకపోతే 22 కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏదో ఒక కొరత తప్పకుండా కనిపిస్తూనే ఉంటుంది. మనిషిలో ఏదో ఒక కొరత తప్పకుండా కనిపిస్తూనే ఉంటుంది. ఆ మనిషి వైపు మనం చూసామనుకోండి, వాళ్ళే అలా ఉంటే మనం ఉండడం, మనం చేయడం తప్పేం కాదులే అని అనిపిస్తుంది. అయితే యేసయ్య వైపు చూసామనుకో, నీ వ్యక్తిగత జీవితం ఎలా మారిపోద్దాయి అంటే, ఆయన ఎవరు తెలిసినా అణువున నువ్వు వెతికినా ఆయన ఏ మాత్రం ఆయనలో అపవిత్రత కనిపించదు. హల్లెలూయా. ఆయన చూపులోనైనా, తలంపుల్లోనైనా, ఆలోచనలోనైనా, సమస్త ప్రవర్తనలోనైనా పరిశుద్ధంగా జీవించాడు. ఒకరోజు సవాలు చేశాడు కదా, నాలో పాపం ఉన్నదని ఎవడైనా నిరూపించగలడా? ప్రపంచంతో సవాలు చేశాడు. మనిషి సవాల్ చేయగలడా? నాలో పాపం ఉన్నదని మీరు నిరూపిస్తారా అని సవాల్ చేయగలడా? చేయలేడు. సవాలు చేసింది ఎవరైనా? నజరేయుడైనా యేసయ్య, పరిశుద్ధుడైనా యేసయ్య. ఆయన వైపు నువ్వు చూస్తూ ఉంటే నిశ్చయముగా సమస్త ప్రవర్తనలో పరిశుద్ధత కలిగి జీవించుదురుగాక. మనకు బాగా తెలుసు. యెషయా పుస్తకం తీయండి, 6వ అధ్యాయం చూడండి. యెషయా పుస్తకం 6వ అధ్యాయం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా, ఆ మాట గమనించండి, నేను చూచి తిని. అత్యున్నతమైన సింహాసనముందు ఆసీనుడై ఉండగా ప్రభువును నేను చూచి తిని. ఆయన
చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. తర్వాత 5వ వచనం చూడండి. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడును, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా. ఎలా చూశాడంట? కన్నులారా చూశాడంట. ఎవరిని చెప్పండి? నజరేయుడైన యేసయ్యని, సింహాసనాసీనుడై ఉన్న యేసయ్యని కనులారా చూస్తూ ఉన్నాడు. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్న యేసయ్యని కనులారా చూస్తూ ఉన్నాడు. చూడక మునుపు మీరు గమనిస్తారా? యెషయా పుస్తకం 5వ అధ్యాయంలో మీరు అక్కడక్కడ మీరు గమనిస్తూ ఉండండి. ఏమంటాడు తెలిసిన ఆయన? పద్దెనిమిది చూడండి. భక్తిహీనత అయిన త్రాళ్లతో దోషం లాక్కొని వారికి శ్రమ, బండి మోకుల చేత పాపం లాక్కొని వారికి, అలాంటి మాటలు అంతవరకు అంటాడు. వాళ్ళకి శ్రమ, వీళ్ళకి శ్రమ, వీళ్ళకి శ్రమ, వీళ్ళకి శ్రమ, వీళ్ళకి శ్రమ అంటా వస్తాడు. ఎందుకు తెలిసినా? అంతవరకు వాళ్ళని వీళ్ళని చూస్తూ ఉన్నాడు. వాళ్ళని వీళ్ళని చూసేంత కాలం ఏమంటే ఒకరి గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. అర్థమవుతుందా? యేసయ్యని నువ్వు ఎప్పుడైతే చూస్తావో, సింహాసనాసీనుడైన యేసయ్యని ఎప్పుడైతే చూస్తావో అప్పుడేమని వస్తుంది తెలిసిన? అయ్యో నేనెవరిని. ఇప్పుడు వాళ్ళు వీళ్ళు కాదు, కానీ నేనెవరిని? అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల మధ్య నేను నివసించేవాడను అన్న ఆ పరిస్థితి ఎరిగాడు. ఎప్పుడైతే ఏమంటే తన జీవితాన్ని గురించి తెలుసుకొని ఒప్పుకున్నాడో వెంటనే అక్కడి నుంచి ఏమంటే అగ్ని వచ్చి ఆయన కాలుస్తూ ఉంది, ఆయన పెదాల్ని కాలుస్తూ ఉంది. ఇదిగో ఇక నువ్వు అపవిత్రుడు కాదు, నీవు పరిశుద్ధుడివి. హల్లెలూయా. మనకు పరిశుద్ధత ఇవ్వగలిగిన వారు ఎవరయ్యంటే నజరేయుడైన యేసయ్య. పరిశుద్ధత కలిగి జీవించగలిగేటట్లు చేయగలిగిన వారు ఎవరయ్యంటే నజరేయుడైన యేసయ్య. పరిశుద్ధంగా ఉండగలిగేటట్లుగా కృప వెంబడి కృప దయచేయగలిగిన వారు ఎవరయ్యంటే నజరేయుడైన యేసయ్య. హల్లెలూయా. కనుక మనం ఇక మీదట ఆయన వైపే చూచుదుముగాక. ఆయన కోరుకున్న, ఆయన ఎదురు చూచిన, ఆయన ఏమంటే నిరీక్షిస్తున్న పరిశుద్ధత నీలో ఉండగలగాలి. ఆ పరిశుద్ధత కలిగి అలాగే నీవు పరిశుద్ధుడిగా ఇంకనూ ఉందువుగాక. ఆయన వైపే మనం చూడగలగాలి. అటు కృపతో ప్రభు నింపి నడుపునుగాక. 2వ మాట చూద్దామా? చూడండి, తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం తీసారా? 10వ వచనం గమనించండి. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను ఎంత నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. గుర్తెరగండి, మరొకసారి చదువు చూడండి. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను, అక్కడ ఎంత పరిశుద్ధముగాను, ఎంత పవిత్రముగాను. మీకు చెప్తుంటాను కదా, వాడుక భాషలో ఉన్న మాట చదువుతాను చూడండి. విశ్వాసులైన మీ పట్ల మా ప్రవర్తన ఎంత పవిత్రంగా,
నిజాయితీగా అనింద్యంగా ఉందో దానికి మీరు సాక్షులు. దేవుడు సాక్షి. దేవుడు సాక్షి. చూడండి ఎంత ధైర్యంగా చెప్తా ఉన్నాడో. ఎవరు ఎదుట చెప్పండి? ఎవరు ఎదుట? అవిశ్వాసులు ఎదుట కాదు. వాళ్ళకి తెలీదు. అవిశ్వాసులు ఎదుట తెలియదు వాళ్ళకి. మంచేదో చెడేదో తెలీదు. ఎలా ఉండాలో తెలీదు, ఎలా ఉండకూడదో వాళ్ళకి తెలీదు. ఎలా మాట్లాడాలో తెలీదు, ఎలా మాట్లాడకూడదో తెలీదు. ఎలా జీవించాలో ఎలా జీవించకూడదో వాళ్ళకి పెద్దగా తెలీదు. మందిరానికి వస్తూ దేవుని వాక్యాన్ని వింటూ ఆత్మ సంబంధంగా ఎదుగుతూ ఉన్న వారి ఎదుట, విశ్వాసులైన మీ ఎదుట, ఆ మాట చూడండి, మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత పవిత్రంగాను, ఎంత నీతిగాను, ఎంత గమనించిన ప్రతి దేవుని బిడ్డలారా అనింద్యముగాను బ్రతుకుతూ ఉన్నామో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. హల్లెలూయా. మొదటిది మీకు చెప్పా, నిరీక్షించుచున్న, ఎదురు చూచుచున్న పరిశుద్ధత మనకు ఉండగలగాలి. రెండవది మనం ఇక్కడ గమనిస్తే ఇతరులు చూచి నేర్చుకోదగిన పరిశుద్ధత మనలో ఉండగలగాలి. ఇతరులు చూచి నేర్చుకొనదగిన పరిశుద్ధత మనలో ఉండేటట్లుగా ప్రభు కార్యము చేయును గాక. హల్లెలూయా. నన్ను మీరు చూస్తూ ఉంటారు, మిమ్మల్ని నేను చూస్తూ ఉంటా, మనల్ని అందరూ చూస్తూ ఉంటారు. బైబిల్లో తెలిసిన మీరే మా పత్రికలు కారా, మీరే మా పత్రికలు కారా అంటారు. ఆ మాటలు గుర్తెరగలగల ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రోజున దేవుని మందిరానికి వచ్చిన, దేవుని సన్నిధిని ఆశించి వచ్చిన మీ హృదయ అంతరంగ ఎదలోతుల్లో దాగిన స్థితిని ఎరిగి తెలియచేస్తూ ఉన్నాడు. మనలో ఉండవలసిన పరిశుద్ధత ఏదయ్యా అంటే ఇతరులు చూచి నేర్చుకోదగిన పరిశుద్ధత మనలో ఉండాలి. మనం కలిగి జీవించగలగాలి. తెలియని వారి ఎదుట కాదు, తెలిసిన వారి ఎదుట, భక్తి చేస్తూ ఉన్న వారి ఎదుట, పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉన్న వారి ఎదుట, అనింద్యంగా బ్రతుకుతూ ఉన్న వారి ఎదుట ఇతరులు చూసి నేర్చుకోదగిన పరిశుద్ధత మనలో ఉండగలగాలి. ఆ పరిశుద్ధత ప్రభు నిశ్చయముగా దయచేయునుగాక. ఆ పరిశుద్ధత కలిగిన వారమై జీవించేటట్లుగా ప్రభు చేయునుగాక. ఆ పరిశుద్ధత కోసం మనం ఏమంటే ప్రాకులాడగలగాలి. ఏదో మందిరానికి వస్తున్నాను, వాక్యాన్ని వింటూ ఉన్నాను, నా మట్టుకు నేను చాలులే, నా మట్టుకు పర్లేదులే అనుకునేది కాదు. ఇతరులు చూచి నేర్చుకోదగిన పరిశుద్ధత నీలో కనిపించునుగాక. హల్లెలూయా. మన నడకలోనైనా, మన మాటలోనైనా, మనం చూపే ప్రేమలోనైనా, మన ప్రవర్తనలోనైనా ఇతరులు చూచి నేర్చుకోదగిన పరిశుద్ధత కనిపించగలగాలి, అనేకులకి కనిపించగలగాలి. మీరు ఆ వాక్యములోనే, ఆ పత్రికలోనే గమనిద్దామా? చూడండి, 2వ అధ్యాయం 2వ వచనం. 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. మీరెరిగినట్టే ఏంటంట చెప్పండి, అందరూ అనండి. మీరు ఎరిగినట్లే. వాళ్ళు ఎరిగారంట, వాళ్ళు తెలుసుకున్నారంట, వాళ్ళు గ్రహించారు. మీరు ఎరిగినట్లే, మీకు తెలియనట్లు కాదు, మీరు ఎరగనట్లు కాదు, మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని స్వార్థను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియను. మీరు ఎరిగినట్లే, మీరు గ్రహించినట్లే, మీరు తెలుసుకున్నట్లే, మీకు తెలుసది, మీకు తెలుసు, దాన్నే చెప్తా ఉన్నాడు. వారిలో నేర్చుకొనదగిన పరిశుద్ధత వాళ్ళు జీవించారండి. చూసి నేర్చుకోదగిన పరిశుద్ధంగా వాళ్ళు బ్రతికారండి, జీవించారండి. అందుకని అంటున్నాడు మీరు ఎరిగినట్లే. మీకు తెలుసు కదా, మీకు తెలిసినట్లే, మీరు ఎరిగినట్లే.
ఆ మాట గమనించండి. ఫిలిప్పీలో ముందు శ్రమ పడ్డాం, తర్వాత అవమానం పొందాం, ఎంతో పోరాటంతో దేవుని స్వార్థను మీకు బోధించుటకై దేవుని యందు ధైర్యం తెచ్చుకున్నాం. మేము మీ ప్రాంతంలో దేవుని వాక్యాన్ని బోధించేదానికి శ్రమపడ్డాం, అవమానం పొందాం, ఎంతో పోరాటం చేశాం. దేవుని కోసం ప్రయాసపడే ఆ ప్రయాస ఇతరులు చూడగలగాలండి. ఇతరులు చూసి నేర్చుకోదగిన పరిశుద్ధత. వాళ్ళు అంటున్నారు చూడండి, మేము ఎంత పవిత్రంగా, ఎంత భక్తిగా, ఎంత అనింద్యంగా మేము జీవించాం మీకు తెలుసు కదా. అక్కడ ఎందులోనయ్యా అంటే దేవుని కోసం వాళ్ళు ప్రయాసపడే ప్రయాసలో కూడా పరిశుద్ధంగా ప్రయాసపడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో స్వార్థ బోధించారు. దేనికోసమై అంటే దేవుని కోసం ప్రయాసపడే ఆ ప్రయాసలో ఇతరులు చూచి నేర్చుకోదగిన పరిశుద్ధత వాళ్ళలో ఉంది.